శ్రీ మాణిక్య ప్రభు చరిత్రలోకి వెళ్దాం. శ్రీ భక్త కార్యకల్పద్రుమ గురు సార్వభౌమ శ్రీమద్ రాజాదిరాజ యోగి మహారాజా త్రిభువనానంద అద్వైత భేద నిరంజన నిర్గుణ నిరాలంబ పరిపూర్ణ సదోదిత సకల మత స్థాపిత శ్రీ సద్గురు మాణిక్ ప్రభు మహారాజ్ కీ జై. గత వారం మనం ప్రభు గురించి లీల గురించి చెప్పుకుంటూ సంఘ్రాంక అనే భక్తుడి అనుభవాల గురించి, అంటే ఎంత ధనవంతుడైనా ఎంతమంది భటులు ఉన్నా అహంకారం లేకుండా అందరికీ మంచి చేయాలని ఎవరిని నొప్పించకుండా, అంటే ఆ రోజుల్లో డబ్బు భటులు ఉంటే, అంటే వాళ్ళకి సేవకులు ఉంటే ఎవరినైనా ఏమైనా చేసి నెట్టుకొచ్చే రోజుల్లో ఆయన మాత్రం ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నలుగురికి సహాయపడుతూనే అట్లా ఉండి, ఒకసారి ఆరోగ్యం బాగోనప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటే శంకరుడు కల్లో కనపడి చెప్పారంట మాణిక్య ప్రభు దగ్గర ఆయన పాదతీర్థం తీసుకోమని. అట్లా వెళ్ళి ప్రభు దగ్గరికి వెళ్ళగానే ఇతన్ని చూడగానే ప్రభు అన్నారంట, శంకరుని ఆజ్ఞానుసారం నీకోసం వేచి ఉన్నాను అని. అట్లా ఆ చిటుకొప్ప ఆహ్వానించి ప్రభువుని తీసుకువెళ్ళి ఇతను అక్కడ చెప్పినట్టుగా ప్రభువుని పూజించి బ్రాహ్మణ సమారాధన, అలాగే బ్రాహ్మణులు వండిన వంట తింటేసరికి ఈ లింగాయతులందరూ కూడా వీడిని ఆక్షేపించారంట. అంటే వాళ్ళకి బ్రాహ్మణులకి పడదు కనుక. అయినప్పటికీ పట్టించుకోకుండా తర్వాత మళ్ళీ ప్రభువుని ఇంకొకసారి ప్రార్థించి ఆహ్వానించి ఈసారి తీసుకొచ్చినప్పుడు ఆయన ప్రభువుని వాళ్ళ విధానంలో లింగాయత్ మతధర్మానుసారంగా ప్రభువుని పూజించారట. పూజించినప్పుడు కొంచెంసేపు అందరికీ కూడా ప్రభు వాళ్ళని అనుగ్రహించి అందరికీ ఆయన వాళ్ళకి బసవేశ్వరుడిలాగా దర్శనమిచ్చారట. చూడండి, అంటే సకల దేవతా స్వరూపుడు, సకల సాధు స్వరూపుడు అని దత్తస్వామికి అట్లా ఏ అవతారంలోనైనా సరే అటువంటి అనుభవాలు ఇస్తూ ఉండేవారు. ఆ తర్వాత ప్రభు తీర్థయాత్ర చేసిన గురించి చెప్పుకున్నాం మనం. ఆయన అప్పటి వరకు ఆ పక్కన మైలారు, అగ్ని, తర్వాత చాలకాపురం, ఇట్లా ఒక్కొక్క ప్రదేశాన్ని దర్శిస్తూ ఆ తర్వాత ఇంకా కొంతకాలం ఇటు ఉత్తర భారతదేశం, తర్వాత ఇటు వెస్ట్ వైపు వెళ్ళాలని ఆయన తులజాపూర్ భవానీదేవిని, తర్వాత పండరిపురము, వైద్యనాథము, ఇవన్నీ ఒక్కొక్కటి వెళ్ళి దర్శిస్తూ వాళ్ళని అక్కడ కీర్తిస్తూ ఆయన భజనలు చేస్తూ కీర్తనలు రచించి భజన చేసేవారట. అవే తర్వాత మనకి ఈ స్వామి సన్నిధానంలో ఇప్పటికి కూడా ప్రభు యొక్క సన్నిధిలో ఆ భజనలు ఒక్కో రోజు ఒక్కొక్క ఇది చేస్తూ ఉంటారు. అలా అక్కడి నుంచి ప్రభువు చంద్రభాగా నది అవతల ఉన్న పండరికి వెళ్ళాలని మిగిలిన భక్తులను పంపించేసి అక్కడ భక్తులతో ఇంకో ఇద్దరు శిష్యులతోటి అక్కడికి వెళ్ళారట. వెళ్ళడానికి అక్కడికి నది దగ్గరికి వెళ్ళినప్పుడు చీకటి పడిపోయి అప్పుడు నది పడవ దాటించే వాళ్ళు ఎవరు లేరని భక్తులు ఇద్దరు ఆయనతో వచ్చిన వారు ఆలోచిస్తూ అట్లా భయపడుతూ ఉండి ప్రభు వైపు చూశారంట. చూస్తే ప్రభు ఒకసారి వాళ్ళ వైపు చూసి వింతగా అట్లా నవ్వగానే అంతలోకి ఎవరో వచ్చి ఆయన్ని మేము పడవ ఈ నది దాటిస్తామని చెప్పి వీళ్ళని దాటించారట. అప్పుడు అరే ఇప్పటివరకు ఎవరూ లేరే మనం, కానీ ఇప్పుడు సాక్షాత్తు పండరి విఠలుడే వచ్చి మనల్ని ఈ నది దాటించాడా అని వాళ్ళు ఆనందించారనమాట. అక్కడ వెళ్ళిన తర్వాత ప్రభు వెంటనే ఒకసారిగా పండరుల మందిరానికి వెళ్లకుండా ఒక 5 రోజుల పాటు ఇసుక తిన్నెలోనే కూర్చొని అక్కడే ఉన్నారట. అక్కడే భజనలు చేస్తూ అక్కడే ఆనందిస్తూ ఉన్నారు. సడన్గా ఒక రోజు అనుకున్నారట ఈరోజు వెళ్దామని. ఆ తర్వాత అక్కడ పండరి విఠలుడి ఆలయం దగ్గర ఒక్కసారిగా గోల రేగిందనమాట. ఎవరో చండాలుడు వచ్చాడు, లోపలికి చొచ్చుకు రావాలని చూస్తూ ఉన్నాడు, తలకేమో చిరిగిపోయిన గుడ్డలు కట్టుకొని ఒళ్ళంతా మట్టి కొట్టుకొని ఉన్నాడు, లోపలికి వస్తూ ఉన్నాడు, అతని తరమండి అని ఆ పూజారులు కొట్టడానికి సిద్ధమైనప్పుడు అప్పుడు ఆయన యొక్క ఎప్పుడైతే వీళ్ళు ఆయన కొట్టాలని చూసి ఆయన కొట్టబోయారో పండరి విఠలుడి మెడలో ఉన్న మాలొచ్చి ఈయన మెడలో కనపడటము, తర్వాత ఈయన మీద దెబ్బ వేయగానే అక్కడ పండరి విఠలుడి విగ్రహం గజగజ వణుకుతూ కనపడిందట. ఒకసారిగా వీళ్ళు ఆశ్చర్యపోయి ఎవరా ఈయన అని చూస్తే పక్కన మాణిక్య నగర్లో ఉన్న కళ్యాణి నుంచి వచ్చిన మాణిక్య ప్రభు వీరే అని తెలుసుకొని వారు క్షమించమని వేడుకున్న తర్వాత ప్రభువు అక్కడే కొంతకాలం ఉన్నారట. అట్లా ఒక్కొక్క క్షేత్రాన్ని దర్శించుకుంటూ ఆ తర్వాత గిర్నారు, దత్తక్షేత్రమైనటువంటి గిర్నార్కి, అట్లా హరిద్వారు, గంగోత్రి, కేదార్, బద్రీనారాయణ్, కాశీ, ప్రయాగ,
తర్వాత మాహూర్ క్షేత్రము ఇవన్నీ కూడా దర్శించి మళ్ళీ కొంతకాలం అటు తర్వాత గాన్గాపురు, కొల్హాపురము, నృసింహవాడి దత్తక్షేత్రాలు కూడా ఇవన్నీ దర్శించుకుంటూ ప్రభువు మళ్ళీ కళ్యాణికి వచ్చారని చెప్పుకున్నాం. అంటే మహాత్ములు ఆ క్షేత్రాలకి వెళ్ళడం, వాటిని మళ్ళీ పునరుద్ధరించడానికి, అక్కడ భక్తులను అనుగ్రహించడానికే తప్పించి ఆయనకి అక్కడికి వెళ్ళి క్రొత్తగా పొందేది ఏమడదు. సాక్షాత్తు భగవంతుడైన ఆయనకి అట్లాగే మనం ప్రభు అక్కడ ఘట్టంగొట్టి అనే ఒక భయంకారణ్యంలోకి వెళ్ళారని అనుకున్నాం. ప్రభు ఆ పక్కన ఉన్న గ్రామంలో కరకన్నహళ్ళి అనే ఒక గ్రామం, ఆ గ్రామంలో బక్క ప్రభు అనే ఒక మహాత్ముడి సమాధి ఉండేదట. అక్కడ గొప్పగా పూజింపబడ్డ బక్క ప్రభు సమాధికి ప్రభువు కూడా పూజ చేసి అక్కడ కొన్ని భజనలు కీర్తనలు చేశారట. అక్కడ ఉన్న భక్తులకి, అంటే అంతకుముందు బక్క ప్రభు శిష్యుడిగా ఉన్న ఆయనకి ఈయన సాక్షాత్తు బక్క ప్రభువే మళ్ళీ ఈయన రూపంలో వచ్చారని, బక్క ప్రభు దగ్గర ఉండే 2 కుక్కలు ఉండేవట. ఆ కుక్కలే ఆయనకి బిడ్డలుగా లభించారని చెప్పి వాళ్ళలో ఒకడైన ఈ గోపాల్ బువా అనే అతన్ని, అంటే తన కొడుకుని, నువ్వు ఈ మాణిక్య ప్రభు యొక్క సేవ చేస్తూనే ఉండు అని చెప్పి అతన్ని సేవకి అప్పగించారట. ఇతను ప్రభువుతో వెళ్ళి సేవ చేస్తూ ఉండేవారు. అప్పుడప్పుడు ప్రభువుని మోసుకొని 10 మైళ్ళు అయినా సరే వీపు మీద ఎక్కించుకొని మోసుకుంటూ వెళ్ళేవారట. అంటే అంతగా వాళ్ళు ఆయన్ని నమ్మారనమాట. అట్లా బక్క ప్రభువే మళ్ళీ మాణిక్య ప్రభువుగా వచ్చారని. ఆ తర్వాత మనం ప్రభు కేతకి సంగమానికి వెళ్ళిన విషయము, అక్కడ శివుడిని కేతకి పుష్పాలతో పూజించాలని అనుకోవటం, మామూలుగా కేతకి పుష్పాలతో శివుడికి పూజ చేయరని, అయినప్పటికీ కూడా ఆ క్షేత్రంలో, అంటే అక్కడ మరుగునబడిన ఎక్కడో చెట్టు మొదల్లో శివలింగం అంతా అట్లా కప్పబడిపోయి ఉంటే దాన్ని తీయించి పూజ చేయించి అట్లా కేతకి పుష్పాలు కావాలన్నప్పుడు తర్వాత మళ్ళీ ఎవరో ఒకరు ఒక మూట నిండా కేతకి పుష్పాలు తెచ్చి అక్కడ సమర్పించారట. వాటితోటి అక్కడ పూజ జరిగింది. ఆ కేతకి సంగమంలో ఉన్నప్పుడే మనం ఇంకొక అద్భుతమైన నీళ్ళు తెలుసుకున్నాం. కాశీలో ఉన్న ఒక గురు శిష్యుడు, గురువు గారికి ఆరోగ్యం బాగపోతే ఎట్లయినా సరే శిష్యుడు పాపం అక్కడ సేవ చేస్తూ ప్రార్థిస్తూ ఉన్నాడు భగవంతుడిని. అయినప్పుడు ఒకరోజు కాశీ విశ్వాసుడే అతనికి శిష్యుడికి స్వప్నంలో కనపడ్డాడంట. అంటే గురువు సేవ చేస్తూ ఉంటే ఎవరైనా సరే దర్శనమిస్తారు, సిద్ధంగా ఉంటారు. మనం కాశీ విశ్వేశ్వరుడు కోసం మనం ఏమీ చేయకపోయినా మనం ఆశ్రయించిన గురువుని కనుక సేవ చేస్తూ ఉంటే ఆ విశ్వేశ్వరుడు కూడా మన పట్ల కరుణ చూపిస్తాడు. మనం అంతకుముందు గురు చేతుల్లో వేదధర్ముడు వీళ్ళ లీలలు తెలుసుకున్నప్పుడు దీపకుడి కూడా మనం అదే తెలుసుకుంది. అట్లాగా ఆయన గురువుని సేవిస్తూ ఉంటే అక్కడి నుంచి కాశీలోనే శివుడు వచ్చాడు, విష్ణువు వచ్చారు వాళ్ళ దగ్గరికి. అట్లా అంటే నువ్వు గురువుని పూజిస్తే మమ్మల్ని పూజించినట్లే అని వాళ్ళు మనకి తెలియజేసింది తెలుసుకున్నాం. అట్లా ఇక్కడ కూడా కాశీ విశ్వేశ్వరుడు ఆ శిష్యుడి సేవ పట్ల ఆయన సంతృప్తి చెంది గురువు చేసే సేవ పట్ల ఆయన వచ్చి చెప్పారట. కేతకి సంగమంలో అక్కడ మాణిక్య ప్రభు ఉన్నారు, ఆయన వెళ్ళి వారి దగ్గర తీర్థం తీసుకొని రమ్మంటే సరే అక్కడికి వెళ్ళాడు. వెళ్ళినప్పటికీ ప్రభువుని చూసి ఆయనకి ఈయన మహాత్ముళ్ళ లేడే, ఈయన నా గురువు యొక్క రోగాన్ని ఏం తగ్గిస్తాడు అని చెప్పి అహంకరించి ఆ తీర్థం ప్రసాదం తీసుకోకుండా అక్కడ శివాలయంలో ఉంటే అక్కడ కూర్చొని మళ్ళీ అక్కడ శివుని పూజిస్తూ ఉన్నాడంట. అట్లా కాలం గడుస్తుంది, 20 రోజులు అయిపోయాయి. ఒకరోజు ఆయన పూజించే శివలింగం బదులు అక్కడ మాణిక్య ప్రభు కూర్చొని కనిపించారట. అయినా కానీ ఇతను సమాధానం పడక ఆ పూజ చేస్తూ ఉంటే అంతలోనే ఒక్కసారిగా ఒక శబ్దం అయ్యి ఆ మందిరంలో ఒక వాణి వినిపించిందంట. నువ్వు ఇలా చేయటం వల్ల నీ గురువు ఇది అవుతుందా, నీకు ఇంతగా చెప్పినా కానీ నువ్వు ఆయన గుర్తించలేదని చెప్పిన తర్వాత పైగా నీకు ఇది ప్రమాదం అని చెప్పేసరికి భయపడిపోయి మళ్ళీ ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన క్షమ వేడిన తర్వాత ఆయనకి తీర్థప్రసాదాలు ఇచ్చారు. అదే సమయంలో గురువు దగ్గర నుంచి, అంటే ఏ క్షణంలో ఇది ఇక్కడ ప్రభు ఇచ్చారో అంటే ఈ తీసుకెళ్ళి ఆయన ఇవ్వక్కర్లా, ఆయన సంకల్పంతో ఒక క్షణంలో తగ్గిపోతుంది అనమాట. కాకపోతే మనకి అలా కనపడుతుంది. అట్లా తీసుకున్న అదే రోజు గురువు దగ్గర నుంచి జాబ్ వచ్చిందట, తన ఆరోగ్యం పరిపూర్ణంగా నయమైందని. అట్లా మనం ఆ కేతకి సంగమంలో ఈ గురు శిష్యుల విషయం కూడా మనం గత వారం తెలుసుకున్నాం. అక్కడి నుంచి ప్రభు
న్యాల్కల్ అనే చోటికి ప్రభువు వచ్చారన్న వార్త విని ఆ బీదర్ దగ్గర ఉన్న బీదర్ నగర వాస్తవ్యులందరూ కూడా ప్రభువు దగ్గరికి వచ్చి ప్రభువుని తమతో పాటు తీసుకొని బీదర్కి వెళ్ళాలని చెప్పి నిశ్చయించుకున్నారు. అందరూ అంటే ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఈ జాతి మత భేదాలు ఏమీ లేకుండా పాటించకుండా అందరూ కూడా వచ్చి ప్రభువుని వేడుకున్నారట. వచ్చి అక్కడ ఎవరు వచ్చారంటే ఆ బీదర్ నగరం నవాబులు, దేశ్ముఖులు, షావుకారులు, ధనవంతులు, వాటితో పాటు ఏనుగులు, గుర్రాలు, మేనాలు వీటందరితో బయలుదేరి వచ్చారట. నాలుకలు వచ్చి ప్రభు మీరు వచ్చి బీదర్ని మీ పాదధూళితోటి దాన్ని పావనం చేయండి అని, అంటే ప్రభు యొక్క గొప్పతనం తెలిసిపోయి ఆ రాజ్యాన్ని అప్పుడు ఈ ముస్లిం రాజులు పాలిస్తూ ఉన్నప్పటికీ కూడా ప్రభు యొక్క గొప్పతనానికి మరొక సామాన్యుడ దత్తస్వామి ఎవరైనా ఆకర్షితులు అవ్వాల్సిందే ఆయన యొక్క గొప్పతనానికి. అట్లా మతంతో సంబంధం లేకుండా, ధర్మంతో సంబంధం లేకుండా వాళ్ళందరూ కూడా ప్రభు దగ్గరికి వచ్చి వేడుకున్నారట. అంటే మనం గత వారం చెప్పుకున్నాం, ఇట్లానే ఒకడు ప్రభు పట్ల అంటే చాలామంది ముస్లింలు కూడా ఆయన పట్ల ఎంతో పూజ్యభావం కలిగి పూజిస్తూ ఉన్నా ఎక్కడో ఒక చోట ఉంటారు. మనం బాబా చేతిలో కూడా చూసాం, బాబాని దండించడానికి సైతం రెడీగా ఉండి కర్ర తీసుకొని అట్లా ఇక్కడ కూడా ఉన్నారు. కానీ తర్వాత వాళ్ళు ఆయన చేత మళ్ళీ కరెక్ట్ చేయబడ్డారనమాట. ఇక్కడికి వచ్చి అలా ప్రార్థించిన తర్వాత సరే వాళ్ళు ప్రార్థించిన మీద ప్రభు వాళ్ళకి అంగీకరించారట. సరే ప్రభువుని ఒక మేనాలో తీసుకొని వెళ్తూ ఉండగా ఈ మార్గ మధ్యంలో ఒక అద్భుతం జరిగింది. వాళ్ళకి ఎటు వెళ్ళాలో తెలిసినప్పటికీ కూడా ఈ మేనాను మోసుకు వెళ్తున్న ఆ బోయిలు బేదర్ దారి బట్టి వెళ్తూ ఉంటే, కానీ వాళ్ళు ఎంత ప్రయత్నించి బేదర్ దారి వెళ్దామన్నా కానీ వాళ్ళ కాళ్ళు పక్కకి వెళ్ళి లాగేసి ఇంకో దారిలోకి తీసుకెళ్తూ ఉన్నాయట. అంటే ఆయన సంకల్పం ఎట్లా ఉందంటే వీళ్ళేమో బేదర్కి వెళ్ళడం కోసం వీళ్ళందరూ ప్రార్థించారని ప్రభువుని మేనాలో ఎక్కించుకొని మోసుకుంటూ వెళ్తూ ఉంటే, ఆ మోసే బోయిలు మాత్రం వాళ్ళు బేదర్ దారిలో వెళ్ళారన్నా కానీ వాళ్ళ కాళ్ళు పక్కకి లాగేసి పక్క దారిలోంచి వేరే వైపుకి వెళ్తూ ఉన్నాయట. సరే వాళ్ళు అట్లా అంటే అదే అద్భుతం అంటుంది. అట్లా వెళ్ళేసరికి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆగిపోయారంట. సడన్గా చూస్తే ఆ దారిలో ఒక పెద్ద త్రాచుపాము అడ్డంగా పడుకొని ఉందట. ఇప్పుడు దాన్ని దాటడానికి వీళ్ళకి భయం వేసింది, ఏం చేయాలా అని చేసేసరికి ప్రభువుకి చెప్పారట. ప్రభు అక్కడ పెద్ద పాము ఉంది ఎట్లా అంటే, ప్రభు ఒక్కసారిగా ఆ సర్పం కేసి చూశారు, ఆ త్రాచుపాము కేసి చూడగానే అప్పుడు దాకా పడుకోవడానికి ఒక్కసారిగా లేచి దాని తోక మీద నిలబడి, అంటే అంతగా నిలబడింది, ఒక్కసారిగా తన తోక మీద నిలబడి పడగ విప్పి అటు ఇటు ఆడిచ్చి మళ్ళీ నేలపై చిన్నగా దాన్ని వాల్చి ఒక దారి వెంట పోతూ ఉందట. అప్పుడు ప్రభు అన్నారు, ఆ వచ్చిన పాము కాదు, ఒక సత్పురుషుడు, ఒక మహాత్ముడు ఆ పాము రూపంలో వచ్చి ఇక్కడికి వచ్చారు. మీరు ఆయన ఎటు వెళ్తూ ఉంటే, అంటే ఆ పాము ముందు ఎటు వెళ్తూ ఉంటే ఆ దారిలోనే మీరు వెళ్ళండి అన్నారు. మనం ఇలాంటి లీలలు ఎన్నో లీలలు శ్రీ పూర్ణానంద స్వామి చేతిలో చూస్తామన్నమాట. ఎంతమంది ఆయన ఎక్కడైనా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అసలు ఆశ్చర్యం కలుగుతుంది. పాములేంటి, వృషభాలేంటి, ఆవులేంటి, ఇట్లా ఒక్కొక్కటి ఆయన చూడగానే వాళ్ళు నమస్కారం చేసుకోవటం. వాళ్ళు అంటే మనం సిద్ధ పురుషులు వాళ్ళు కూడా వాళ్ళ రూపాలు మారు రూపాల్లో వచ్చి స్వామిని దర్శనం చేసుకొని వెళ్తూ ఉండేవారు. అట్లా మహాత్ముల దగ్గర చాలామంది దగ్గర ఇటువంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. అట్లా ఇక్కడ కూడా ఒక మహాత్ముడు అట్లానే సర్పరూపంలో వచ్చి ప్రభువుని దర్శించుకొని ఆ తర్వాత మళ్ళీ ఆయన దారి తీసుకొని వెళ్తూ ఉంటే ప్రభువు అన్నారంట, మీరు ఆ మహాత్ముడిని మీరు అనుసరించండి, అంటే ఆ సర్పరూపంలో ఉన్న మహాత్ముడిని అనుసరించండి అంటే వాళ్ళు ఆ వెళ్ళే దారిలో వెనక వెళ్తూ అట్లా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒకసారిగా ఆయన ఆ సర్పం కాస్త మాయమైపోయిందట. ఎక్కడికి వచ్చారంటే వీళ్ళు ఆ జరణి నృసింహ అనే స్వామి యొక్క ఆ ప్రదేశానికి వచ్చారట. అంటే మనం స్వామి మాణిక్య ప్రభు యొక్క వాళ్ళ నాన్నగారు, ఆ పైన వాళ్ళ తాతగారు, ఆ పైన ముత్తాతగారి గురించి మనం చెప్పుకున్నప్పుడు మనోహర నాయకుడు, నృసింహ నాయకుడు వీళ్ళు ఇట్లా వాళ్ళ ముత్తాతగారు నృసింహస్వామి భక్తుడు అనమాట. ఈ జుర్ణి నృసింహంలో ఆయన కొంతకాలం తపస్సు చేశారట. చేసి ఆయన దర్శించిన తర్వాత కొడుకు కలిగిన తర్వాత ఆయనకి ఈయన మీదుగా పేరు పెట్టుకున్నారు. అంటే మాణిక్య ప్రభు యొక్క నాన్నగారు మనోహర నాయకుడు, వాళ్ళ నాన్నగారు అంటే వీళ్ళ తాతగారి పేరు ఈయన పేరు మీదుగా పెట్టుకున్నారనమాట, ఈ జుర్ణి నృసింహస్వామి యొక్క పేరు మీదుగా. ఆ ప్రదేశానికి వచ్చిన తర్వాత ఆ సర్పం అక్కడ ఇంకా మాయమైపోయింది అనమాట. అంటే వాళ్ళు అక్కడికి తీసుకురావడం కోసం వాళ్ళు బయలుదేరిందేమో బీదర్ వెళ్ళాలని, కానీ ప్రభువు తెలియకుండా ఉంటుందా? అది ఒక అద్భుతంగా జరిగి ఆ బోయిలు అటు వెళ్ళాలనుకున్నా కానీ వాళ్ళ నడక ఇటువైపే సాగిందట. దారి తెలిసినా కానీ వాళ్ళు అటు వెళ్ళలేకపోయారు. అట్లా ఆ నృసింహస్వామి యొక్క
ఉండే ప్రదేశానికి వచ్చారు. అది ఎలా ఉంటుందంటే ఆ విగ్రహం ఒక గుహలో ఉంటుంది. ఆ గుహ ముఖద్వారం ఏమో 8 అడుగుల వెడల్పు, 8 అడుగుల ఎత్తు ఉంటుందన్నమాట. అంటే అలాంటి గుహ. పైగా ఆ గుహ వంకర డింకర్లుగా ఒక ఫర్లాంగ్ దూరం ఉంటుందంట. మరి అంటే మనం ఊహించడానికి కష్టంగా ఉంటుంది. ఆ గుహ పైగా నీటితో నిండి ఉండి ఒకసారి నీరుండి ఇటు నుంచి అటు వెళ్ళటానికి అంటే ఆ సొరంగ మార్గంలాగా ఉంటుంది అన్నమాట చెప్తానంటే గుహ. అట్లా ఇటు నుంచి అటు వెళ్ళాలంటే కూడా ఎంతో భయంకరంగా ఉంటుందంట. ఇంత భయంతో అక్కడికి వెళ్ళగానే ఆయన ముందుకు వెళ్ళగానే ఆ భయం పోతుంది అంటారు. అంటే అంతటి గొప్ప క్షేత్రం అంట ఆ జుర్నీ నృసింహపురం. అట్లా ప్రభువు కూడా ఆ గుహ ఎట్లా ఉంటుందంటే అంత చీకటిగా ఎప్పుడూ మొరలోతు నీరు ఆ గుహ నుండి వెలుపలకు ప్రవహిస్తూ ఉంటుందట. ఆ జుర్నీ నృసింహపురంలో చీకటి గుహలో మొరలోతు నీళ్లు ఉండి వాళ్ళు పైగా ఆయన ఎక్కడుంటారు, నృసింహస్వామి విగ్రహం ఎక్కడుంటుంది, ఆ గుహ చివరి ఉంటుంది. అంటే ఫర్లాంగ్ దూరం ఆ చీకట్లో ఆ ధైర్యం చేసి ఆ భక్తితో నడువు నూతి నీళ్ళలో వెళితే కానీ ఆయన దర్శనం కలగదనమాట. అది ఎలా ఉంటే కటికి చీకటిగా ఉండే గుహ అయినప్పటికీ కూడా అక్కడికి అట్లా ఆ చీకట్లో వెళ్తే కానీ తెలిసిన వారి నుండి దీపాలను తీసుకుని పోయిన కానీ ఆయన యొక్క దర్శనం కాజాలదు. ఎందుకంటే అంత కటికి చీకటి కదా లోపల. దారిలో భయం వేసినా కానీ స్వామి యొక్క విగ్రహాన్ని చూడగానే ఆ భయం పోతుందని చెప్తారు. అంటే అంత కఠినంగా ఉండి అంత భయపడుతూ ఉన్నా కానీ తీరా చివరి దాకా వెళ్ళి ఆ గుహ చివరికి వెళ్ళి ఆ నృసింహస్వామి యొక్క విగ్రహాన్ని కనుక దర్శనం చేసుకుంటే అప్పటిదాకా ఉన్న భయం కూడా పోతుంది. అట్లాగే ప్రభువు వీళ్ళు కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళి పూజించి అక్కడ ఆ నృసింహస్వామికి ఆరతి అవన్నీ ఇచ్చి వచ్చిన వారందరికీ కూడా ప్రభు ప్రసాదం పెట్టించారనమాట. ప్రసాదంగా భోజనం పెట్టించారు. అంటే శ్రీ ప్రభువు యొక్క ముత్తాత గారు ఇక్కడ తపస్సు చేసి తమ కుమారుడికి నృసింహుడని నామకరణం చేశారు. అంటే ప్రభు యొక్క ముత్తాత గారు, వీళ్ళ నాన్నగారేమో మనోహర నాయకుడు తండ్రి ఏమో ఈ నృసింహుడు. అట్లాగా అంటే తన ముత్తాత గారు తపస్సు చేసిన స్థానానికి అక్కడికి రావాలని ప్రభు సంకల్పించినట్టున్నారు. అందుకని ఇక్కడికి వచ్చారని చెప్పి వీళ్ళందరూ కూడా అనుకున్నారట. అట్లా ప్రభు బీదరికి బయలుదేరి చివరికి నృసింహపురం వచ్చి అక్కడ నృసింహస్వామిని జుర్నీ నృసింహపురం వచ్చి అక్కడ దర్శనం చేసుకున్నారు. అట్లా అక్కడికి వచ్చి ఆ జుర్నీలోనే ప్రభు కొన్ని దినాలు అక్కడ గడిపిన తర్వాత ఈ బీదర్ వాళ్ళు పాపం ప్రభువు ప్రార్థించి బీదర్ వస్తారని కదా వాళ్ళంతా ఏర్పాట్లు చేసుకొని వచ్చింది. కానీ ప్రభు ఇక్కడ ఆగేసరికి అయినప్పటికీ కూడా వాళ్ళు రోజు బీదర్ నుంచి రావడం, ప్రభువుని దర్శనం చేసుకోవడం వచ్చి వెళ్తూ ఉన్నారు. కానీ తృప్తి కలగట్ల. అంటే ఎలా ఉంటుంది అంటే మహాత్ముడి దగ్గర ఉండి వెళ్ళిపోతూ ఉండే వాళ్ళకి తెలుస్తుంది. అది వాళ్ళ సన్నిధిని వదిలి వెళ్ళాలంటే ఏదో జీవితం వదిలేసి బాబాజీలో మనం చూస్తాం. ఒక్క నిమిషం పాటు ఆయన దృష్టి గురువు మీద నుంచి పక్కకు మరలగానే ఎంతో ఇదిగలిగేదట. అంటే తట్టుకోలేని స్థితి. చూస్తూ ఎలా ఉండగలిగారు అంటే అది మన చేతిలో ఉండదు. గురువు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన యొక్క కృప కనుక కలిగిన, ఆయన సన్నిధిలో మనం ఉండగలిగిన ఇక ప్రపంచం అంతా మనకి దానిలో ఉండేవన్నీ ఏమి మనకి రుచించవన్నమాట. అట్లా ఉంటుంది. అందుకని వాళ్ళు వస్తూ ఉన్నారు, రోజు దర్శనం చేసుకుంటూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు, కానీ ఎంత చేసినా కానీ తృప్తిగా లేదట. అందుకని మళ్ళీ ఎట్లా అయినా సరే ప్రభువుని తీసుకొని బీద నగరానికి వెళ్ళాలి అని చెప్పి అందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ తమ ఇళ్ళకి రావాలని చెప్పి మాణిక్య ప్రభువుని ప్రార్థిస్తూ ఉన్నారు. అంటే మనం చెప్పుకున్నాం, గొప్ప గొప్ప నవాబులు వచ్చారు, షావుకారులు వచ్చారు, ఇతర ధర్మాల వాళ్ళు వచ్చారు, పేదవాళ్ళు వచ్చారు. అందరూ వచ్చి ఆయన దర్శనం చేసుకుని బీదర్ రావాల్సిన ప్రార్థించిన తర్వాత మళ్ళీ ఇక్కడ ప్రభు ఈ జర్నీలో అక్కడ ఆగిన తర్వాత మళ్ళీ వచ్చి ప్రభువుని వేడుకుంటే ప్రభు అన్నారట, ఒకరోజు ఎవరిని పిలిచిన ప్రతి వాళ్ళతోనూ రేపు మధ్యాహ్నం వస్తానని చెప్పారట. చూడండి, మనం గురు చేతిలో చూస్తాం అద్భుతమైన లీల. దీపావళికి వచ్చే ధనత్రయోదశికి ముందు వచ్చేదానికి, ఆ దీపావళికి వచ్చే ధనత్రయోదశికి ప్రభువుని ఆహ్వానించడానికి 7 గ్రామాల నుంచి వస్తే మన శ్రీ గురుడిని ఆయన వస్తానని చెప్తారు. ఒక్కొక్కరిని పక్కకి పిలిచి నేను మీ గ్రామానికే వస్తాను, కానీ పక్కన వాళ్ళతో చెప్పొద్దు అని చెప్పారు. అట్లా అలాంటి అద్భుతమైన లీలే అనమాట. దత్తస్వామి లీలలు ఏ అవతారంలో ఉన్నా కానీ అలానే జరుగుతాయి. ఇక్కడ కూడా వీళ్ళందరూ ఆయన ప్రార్థించి మీరు మా ఇంటికి రావాల్సిందంటే మీరు నిశ్చింతంగా వెళ్ళండి, రేపు మధ్యాహ్నం మీ ఇంటికి వస్తానని చెప్పి పిలిచిన ప్రతి వాళ్ళతోనే చెప్పారట. చెప్పి వాళ్ళందరూ వాళ్ళకి స్వామిని ఆహ్వానించి ఆయన పూజించడానికి కావాల్సిన సామాగ్రి అంతా ఏర్పాట్లు చేసుకొని
వాళ్ళ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. మరుసటి రోజు మధ్యాహ్నం అవుతూ ఉంది. మధ్యాహ్నం సమీపించింది. ఇక ప్రభు చుట్టూ ఉన్న శిష్యులంతా తయారవుతున్నారు. ఇప్పుడు ఎక్కడికో వెళ్ళాలి, ప్రభు ఎక్కడికో బేదరు వస్తానని చెప్పారు వాళ్ళకని చెప్పి వాళ్ళందరూ తయారవుతున్నారంట. ప్రభు ఏం చేస్తూ ఉన్నారు ఆశ్చర్యకరంగా అంటే గాఢ నిద్రలో ఉన్నారట. మధ్యాహ్నం మాణిక్య ప్రభు మధ్యాహ్నం గాఢ నిద్రలో ఉన్నారట. వీళ్ళందరూ తయారైపోయి రెడీగా ఉన్నారు. ప్రభు ఎప్పుడంటే అప్పుడు మనం బేదరు వెళ్తాం, అందరూ పిలిచారు ఆతిథ్యానికి అని. కానీ ఎవరైనా సరే వాళ్ళని ఆయన లేపుతామంటే ఆయన గాఢ నిద్రలో ఉన్నారే, మధ్యాహ్నం నిద్రపోవడం ఏంటి? ప్రభు మధ్యాహ్నం గాఢ నిద్రలో ఉంటే ఆయన లేపడానికి ఎవరికి కూడా ధైర్యం చాలా. వీళ్ళందరూ కంగారు పడుతూ ఉన్నారు. అయ్యయ్యో ప్రభు వీరందరికీ మాట ఇచ్చారు వస్తానని, ఇప్పుడేమో గాఢ నిద్రలో ఉన్నారు, మనం లేపాలంటేనేమో మనకి అంత ధైర్యం లేదు అని. ఆ సమయంలో ప్రభుతో పాటు వెంకమ్మ కూడా ఉన్నారట అక్కడ. కానీ ఆ ఉన్న వాళ్ళందరూ కంగారు పడుతూ ఉంటే ఈవిడొక్కటి మాత్రమే కంగారు లేకుండా నిశ్చలంగా నిశ్చింతగా ఉన్నారంట. అంటే ప్రభు యొక్క గొప్పతనం తెలుసు. ఆయన వెళ్తాను అంటే ఈ రూపమే వెళ్ళక్కర్లా, అనేక రూపాలు తీసుకొని అదే రూపాలు తీసుకొని కూడా వెళ్ళగలరని. అంటే వాళ్ళ యొక్క పరిపక్వత మనం చెప్పుకున్నాం. ప్రభు దగ్గర అనుగ్రహం పొంది ఆయన పెట్టిన పరీక్షలో క్షణమాత్రం ఆలోచించకుండా వచ్చి ప్రభు దగ్గర నుంచి వస్త్రాన్ని పొంది ఆ తర్వాత ఎంతటి పరివర్తన అంటే 1 సంవత్సరం పాటు పక్కన అరణ్యంలో ఆవిడ యోగ సాధన చేసి యోగ సమాధిని పొందే స్థితికి వచ్చిందనమాట. అంటే అంతటి గొప్ప సాధన చేసింది ప్రభువు పట్ల ఉన్న భక్తి పట్ల, ఆయన పట్ల విశ్వాసం పట్ల. ఇక్కడ ఈవిడొక్కడు మాత్రమే ప్రశాంతంగా ఉన్నారంట. మిగిలిన వాళ్ళందరూ కూడా అయ్యో ప్రభు నిద్రపోతూ ఉన్నారు, మధ్యాహ్నం అయిపోయింది, మనం బేదరు వెళ్ళాలి, అందరికీ మాట ఇచ్చారు, ప్రభు మాట పోతుందేమో అని. కానీ ఎవరూ కూడా కొంతసేపటికి ప్రభు అట్లా గాఢ నిద్ర లేచేసరికి ఒళ్ళంతా చెమటలు పట్టి ఉన్నదట. బాగా చెమటలు కక్కుతూ ఉండేసరికి శిష్యులు చెమటను తుడిచి ప్రభు ఎందుకు మీరు నిద్రపోతూ లేచేసి ఇంత చెమటలు పట్టాయి ఏంటి అని అడిగారట. ప్రభు ఏమీ జవాబు ఇవ్వలేదు. కొంతసేపటికి ఈ ప్రభువుకి ఆతిథ్యం ఇచ్చిన వారందరూ మళ్ళీ ఇక్కడ జర్నీ వచ్చారట. ఆ రోజు ప్రభువుకి ఆతిథ్యం ఇచ్చిన అందరూ చెప్పుకోసాగారు. వాళ్ళందరూ మనకి దీపావళికి తర్వాత వచ్చినప్పుడు వాళ్ళు ఎలా చెప్పుకున్నారు, కార్తీక దీపాలు సమర్పించడానికి వచ్చినప్పుడు ప్రభువుని మేము ఆ రోజు ఎలా పూజించుకున్నాం, స్వామికి ఇవి సమర్పించామని అట్లా మనం గురుచేతులు ఎలా విన్నాము, ఇక్కడ కూడా వీళ్ళు అదే రోజు వచ్చి ఈరోజు ప్రభు ఇట్లా పూజించుకున్నాము, ఇలా ఆతిథ్యం ఇచ్చామని అందరూ చెప్పుకున్నారంట. అందరూ ఆశ్చర్యపోయారు. అంటే ఆయన అందరికీ చెప్పారు కదా మీ ఇంటికి వస్తానని. అంటే ఎంతమంది పిలిచారో అంతమందికి ఇళ్ళకి అన్ని రూపాలతో ఆయన ఒకే సమయంలో వెళ్ళారనమాట మాణిక్య ప్రభు. అత్యంత అద్భుతమైన ఈ లీల మొత్తం విని వాళ్ళు ఆశ్చర్యపోయారు. అంటే మనం గురు చేతుల్లో 7 ఇళ్ళకి వెళ్ళింది విన్నాం. ఇక్కడ ఈయన ఎంతమంది ఇళ్ళకి వెళ్ళారు అంటే ఎంతమంది పిలిస్తే అంతమంది ఇళ్లలో అట్లా వెళ్ళి ఒకే సమయంలో ఆతిథ్యం తీసుకున్నారు. ఇక్కడ జర్నీలో ప్రభు అక్కడ కూర్చొని గాఢ నిద్రలో ఉన్నారు. ఇక్కడ భక్తులకి ఇక్కడ అందుబాటులో ఉంటూనే పిలిచిన వాళ్ళందరి దగ్గరికి కూడా ప్రభు వెళ్ళారు. ఈ వచ్చిన వాళ్ళందరూ ఈ లీల గురించి చర్చించుకొని ఆశ్చర్యపోయారనమాట. అదేంటి ప్రభు మా ఇంట్లో వచ్చారు అని ఒకళ్ళు, మా ఇంటికే వచ్చారని ఇంకొకళ్ళు ఇలా చెప్పుకొని వాళ్ళందరూ ఆశ్చర్యపోయి ప్రభు యొక్క అద్భుతమైన ఈ లీల అంటే వారి యొక్క విశ్వరూపం, ఇది వారి యొక్క విశ్వరూప దర్శనమిచ్చారు ఈ లీలలో అని ఆయన యొక్క యోగ మహిమకు అందరూ కూడా ఆశ్చర్యపడిపోయారు. అంటే ప్రభు అంటే మనం చూసే రూపమే కాదు, ఒకే సమయంలో అన్ని రూపాలైనా ధరించగలిగిన వాడు అని వాళ్ళకి అర్థమయ్యి ఆయన యొక్క విశ్వరూప సందర్శనం చూసి వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఇక ఈ విశ్వరూప దర్శనం ఎట్లయితే బాబా చరిత్రలో మసీదులో దీపాలు వెలిగించారన్న లీల మొత్తం పాగిపోయి ఆయన గొప్పతనం తెలిసిపోయిందో, ఇక ఈ ప్రభు ఈ లీల తర్వాత ఇక ఆ ఊర్లో ఉన్నవాళ్ళు, ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మతాలతో సంబంధం లేకుండా, ధర్మాలతో సంబంధం లేకుండా, అంతకుముందు కూడా ఏమైనా అనుమానం ఉండి ఆయన్ని పూజించిన వాళ్ళు, గౌరవించిన వాళ్ళు కూడా ఇప్పుడు ఒక్కసారిగా ఇంకందరూ ఆకర్షితులైపోయారనమాట. అంటే ఆయన ఎంతటి మహాత్ముడో, ఎంతటి గొప్పవాడో తెలిసిన తర్వాత. అయినా కానీ మళ్ళీ ఈ యవనుల్లోనే కొంతమంది అంటే ఆ గొప్పతనాన్ని కూడా ఓర్చుకోలేరు అనమాట. అంటే ఆయన అంటే అంత గొప్పవాడా అనేట్టుగా. అంటే ఊరికే ఇక్కడ ఏం వాడారంటే తక్కువ తరగతికి చెందిన వాళ్ళు అనే పదం వాడారు. కారణం ఏంటి అంటే తక్కువ తరగతి అంటే అవగాహన లేని, అందరిలోనూ భగవంతుని చూడలేని, లేకపోతే సంకుచితమైన మతవాదం ఉండేవాళ్ళు తక్కువ తరగతి వాళ్ళు. అంతేగాని ఆర్థికంగానో ఇంకోటో కాదనమాట. అంటే అవగాహన ఉన్నవాళ్ళు అన్ని రూపాల్లో భగవంతుడే ఉన్నాడనో, లేకపోతే ఆయన రూపాన్ని గుర్తించి భగవంతుడికి రూపంతోనూ మతంతోనూ సంబంధం లేదని గుర్తించే వాళ్ళు ఉంటారు వాళ్ళలో కూడా. అలా కాకుండా తక్కువ తరగతి అంటే అట్లాంటి అవగాహన ఏమి లేకుండా మా దేవుడే గొప్ప అంటే మా దేవుడే గొప్ప అని కొట్టుకొని వచ్చేవాళ్ళు ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళు. అలాంటి తక్కువ తరగతి వాళ్ళు కొంతమంది మాత్రం ఎలా అయినా సరే ఈయన గొప్పతనాన్ని అంగీకరించక
ఈయన ఎట్లా కొట్లా ఒకదాన్ని ఇరికించాలి అని చెప్పి మళ్ళీ అమాయకంగా ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభువుకి ఎట్లా కీర్తిభంగం కలిగించాలనుకున్నారట. అనుకొని ఏం పథకం పన్నారు, ప్రభు దగ్గరికి వెళ్ళి వీళ్ళు అనుకున్నారు మనం ప్రభువుని పూజకని ఆహ్వానిద్దాము, చేసి ఆయన గౌరవించి మనం ఏం వండి పెట్టినా కానీ ఆయన స్వీకరించాలి. అలా కాకుండా ఆయన కనుక స్వీకరించకపోతే ఆయన హిందూ పక్షపాత అని, ఆయన ఎన్ని మాటలు చెప్పటమే కానీ నిజానికి ఆచరించి చూపట్లేదని, అన్ని ధర్మాల వాళ్ళని ఆయన ఆదరించట్లేదని మనం దాన్ని ప్రచారం చేద్దామని చెప్పి వీళ్ళు నిర్ణయించుకున్నారనమాట. నిర్ణయించుకొని ప్రభు దగ్గరికి వెళ్ళారట. వెళ్ళి ప్రభువుని ప్రార్థించారు. ప్రార్థిస్తే ప్రభువుకి తెలియదు ఏముంటుంది, మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మన మనసులో నుంచి ప్రకటన కాని ఆలోచన సైతం, అంటే మన మనసులో ఆలోచన వచ్చిన సైతం మనం ఎక్కడ ఉన్నా కానీ మనలో ఉండే పరమాత్మకి తెలుస్తుంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ వీళ్ళకి ఎలా ఉంది ప్రభు అంటే అక్కడ కూర్చున్న రూపం అనుకున్నారు. వెళ్ళి ప్రభువుని అడిగిన తర్వాత, మీరు హిందువుల ఇళ్ళకి వెళ్ళినట్లే మా ఇంటికి కూడా రావాల్సింది, మేము చేసే పూజ ఆతిథ్యాలని స్వీకరించవలసింది అని ప్రార్థించారట. ప్రభు వాటన్నిటికీ అంగీకరించి అలాగే తప్పకుండా వస్తాను అని వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళు వెళ్ళి అంతా గొప్పగా ఘనంగా ఏర్పాట్లు చేశారంట. పెద్ద పెద్ద ప్లాట్ఫామ్లు ఏర్పాటు చేసి దాని మీద అన్నీ ఒక డయాస్ లాగా కట్టి చక్కగా అందరికీ సీటింగ్ ఏర్పాటు చేసి, ప్రభువుకేమో దాని మధ్యలో ఒక సింహాసనం ఏర్పాటు చేసి ఈ వంటలంతా వండించారు. ఎక్కువ శాతం అంటే వాళ్ళు మాంసాహారంతో చేశారట. మరి ప్రభువుని పరీక్ష పెట్టాలని కదా వీళ్ళు, వాళ్ళకి ఏం చెప్పాలి, ఈయన హిందూ పక్షపాతి, వాడు పెట్టిన ఇవే తింటారు, మన పెట్టిన తినరు అని చెప్పి చేయాలని. ఆయన ఏమీ లేకుండా మామూలుగా వెళ్ళారు. ఎంతో గొప్పగా పూజించారట వాళ్ళు, ఎంతో గొప్పగా ఏ కొరత లేకుండా ఆయన్ని సత్కరించి పూజించి అంతా వండిన పదార్థాలన్నీ అందరికీ అంటే ఒక్కొక్కరికి ఒక చైర్ లాగా అరేంజ్ చేశారు కదా డయాస్ మీద, అట్లా పెట్టి అన్ని పళ్ళాల మీద గుడ్డలు కప్పి పెట్టారంట. అంటే లోపల ఏం పదార్థం ఉందో తెలియకుండా. ఇక భోజన సమయం అయింది. ప్రభువు తన శిష్యుల్ని పిలిచి ఆ వస్త్రాన్ని తీయమన్నారంట. తీయమనగానే ఇక వీళ్ళందరికీ ఎంతో క్యూరియాసిటీ మనకు ఉంటుంది కదా, ఇక్కడ ప్రభు ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు, వీళ్ళే మరి మాంసాహారం పెట్టారు కదా వాళ్ళు తింటారా అంటే పరీక్ష పెట్టిన వాళ్ళు కూడా అలా వాళ్ళు చూస్తూ ఉన్నారు. కానీ ప్రభు అది తీయమనగానే ఆ గుడ్డ తీస్తే అందరి పళ్ళాల్లోనూ గులాబీలు, మిఠాయిలు, ఖర్జూరాలు, పండ్లు ఉన్నాయట. అంటే ఒక్కసారిగా వీళ్ళందరికీ మతిపోయింది. ఒక్కళ్ళ పళ్ళెల్లో అయితే సరే ఏదో మాయ చేసి మన కళ్ళకి అలా కనపడుతుంది అనుకోవచ్చు. అందరి పళ్ళాల్లో కూడా అవే కనపడేసరికి వాళ్ళు ఒక్కసారిగా వాళ్ళు చేసిన తప్పుని ఒప్పుకొని క్షమాపణ చెప్పిన తర్వాత ప్రభువు అక్కడ ఉన్న ఇవన్నిటినీ కూడా వాళ్ళందరికీ ఆయన యొక్క ప్రసాదంగా అందరికీ పంచమని శిష్యులకు చెప్పి పంచి ఇచ్చారనమాట. మనం ఇదే లేని బాబా తనకి జరిగినట్టుగా చెప్తారనమాట. ఒకసారి నువ్వు ఒక విందుకు వెళ్తే వాళ్ళు నాకు ఇలా నిషిద్ధం అని చెప్పినా కానీ వడ్డించారు అని. అంటే అక్కడ మనకి బాబాగా ప్రకటమైందే, ఇక్కడ మాణిక ప్రభుగా ప్రకటమైంది దత్తస్వామి ఆయనే ఏం చెప్తున్నారు బాబా మనకి. అంటే మనం రూపంతో చూస్తూ ఉన్నాం. నేను అంతకుముందు కూడా ఇలానే ఉన్నాను అంటే బాబా ఇలానే ఉన్నారంటే ఇలానే ధరించి ఉన్నారా అనుకుంటాం మనం. ఇప్పుడు బాబా చెప్పింది ఇలా ఇక్కడ మాణిక ప్రభువుకి తమకి భేదమే లేదు, నేనే మాణిక ప్రభుని చెప్తూ ఉన్నప్పుడు మనకు అర్థం కావాలన్నమాట. అక్కడ కూడా స్వామిగా ఆయనే ఉన్నారు, మాణిక ప్రభువుగా ఆయనే ఉన్నారు, శ్రీగురుడుగా కూడా ఆయనే ఉన్నారు అని. అలా కాకుండా మనం బాబా అంటే ఆయన ఏంటో అలా మనకి అంటూ ఉంటాడు, ఆయన మసీదులో కూర్చున్నాడు ఇలా చూస్తూ ఉన్నాం అనుకోండి, దత్తస్వామిని కూడా మనం గుర్తించలేము. దత్తస్వామి ఆయనకి పట్టుకోవడం ఎవరి వల్ల కాదనమాట. ఆయన అవసరానికి తగ్గట్టుగా అనేక ధర్మాల్లో అనేక రూపాలతో వస్తూ ఉంటారు. మనం తెలిసి తెలియని పదాలతోటో ఆలోచనలతోటో మనం ఆలోచించడం మొదలు పెట్టామనుకోండి, దత్తస్వామిని తెలుసుకోవడం సాధ్యమా? జీవితంలో ఎన్ని సంవత్సరాలకు వచ్చిన తర్వాత ఆయన పేరు విన్నాం మనం, మనకి తెలిసిందంతా కూడా ఏదో శివుడు, రాముడు, కృష్ణుడు ఈ పదాలు, అమ్మవారు తప్పితే ఇంకోటి తెలియదు. అసలు దత్తస్వామి అవతారం ఒకటి ఉంటుందని ఆ దత్తస్వామిని చూసిన వాళ్ళు నేను బ్రహ్మేమో అనుకునేవారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. అలాంటిది ఇక దత్తస్వామి పేరు తినటం వెనుకే ఇంతకాలం పడితే ఆయన మాయని తెలుసుకోవడానికి దేవతల వల్లే సాధ్యం కాలేదట. అలాంటిది మనకెలా సాధ్యమవుతుంది? అయితే అంతటి ప్రేమమూర్తి అవతారం చాలించినటువంటి వాడు మన మీద కరుణతో అప్పుడున్న దేశకాల పరిస్థితులను అనుసరించి ప్రజలందరికీ శ్రేయస్సును చేకూర్చాలని ఆయన అవతార కార్యంలో మత సామరస్యం అనే దాన్ని మళ్ళీ అందరిలోనూ ఆయనే ఉన్నారన్న దాన్ని తెలియజేసి అందరినీ ఆధ్యాత్మికపై నడిపించాలని వస్తూ ఉంటారు. అట్లా బాబా చెప్పినటువంటి ఈ లీల గురించే అనమాట. మనకి చరిత్రలో వచ్చే చోట మనం
ఓ బాబా ఇలా చెప్పారే అని. కానీ అది మాణిక్య ప్రభు యొక్క చేతిలో జరిగిన లీలని తమకు జరిగినట్లుగా చెప్తున్నారు. తమకు జరిగినట్లుగా అంటే ఆయన చదువుకొని చెప్పట్లా, తనే కనుక అది. అప్పుడు ఆయన మాణిక్య ప్రభువుగా ఉన్నారు, ఇప్పుడు బాబాగా ఉన్నారు. అంతేగాని ఇప్పుడు మనం చెప్పామనుకోండి, అలా జరిగింది గుర్తు తెచ్చుకొని చెప్తున్నట్టు ఉంటుంది. బాబాకి అనుభవం లీలది అంటే ఆయన వెళ్ళారనే చెప్తారనమాట. అట్లాగా ఇక్కడ జరిగినటువంటి గొప్ప లీలతోటి వీళ్ళకు కూడా ఒకసారిగా కనువిప్పు కలిగింది. అంటే ఆయన యొక్క కీర్తిని భంగపరిచి ఆయన్ని, అంటే ఆయన గొప్పతనాన్ని స్వీకరించలేని వాళ్ళకి ఆయన కీర్తిని ఎట్లయినా భంగపరిచి, ఈయన ఎంతైనా కానీ మాణిక్య ప్రభువు హిందువుల పక్షపాతి, మనం పెట్టే ఆహారం ఆయన స్వీకరించడు అని నిరూపించాలనుకున్న వాళ్ళకి కాస్త ఆయన యొక్క మహిమ వల్ల వాళ్ళ కనువిప్పు కలిగి వాళ్ళందరూ మళ్ళీ ప్రభు పాదాలు పట్టారనమాట. అప్పుడు ఆ ముసల్మాన్లందరూ కూడా వాళ్ళ మతంలో హిందువులకి ఇవ్వదగ్గ బిరుదు ఏదన్నా ఉంది, గొప్ప బిరుదు అంటే ఆ బిరుదు పీరాన్ పీర్ దస్తగీర్ అనే బిరుదునిచ్చారు. అంటే వాళ్ళు వేరే మతం వాళ్ళలో ఇవ్వదగిన గొప్ప బిరుదు ఏదైనా ఉంది హిందువుల్లో అంటే అదట. అది ఏమనిచ్చారు? పీరాన్ పీర్ దస్తగీర్ అనే బిరుదుని ఆ ముసల్మాన్లు మాణిక్య ప్రభువుకి ఆ బిరుదునిచ్చారు. ఇక అక్కడి నుంచి ప్రభు ఖ్యాతి హైదరాబాద్ వ్యాపించింది. అక్కడి నుంచి కూడా అనేక వేల ముసల్మాన్లు, హిందువులు ప్రభు దర్శనార్థం బీదర్ నగరానికి వచ్చారు. ఇట్లా వీళ్ళు అనేక మంది కోరికలతో వచ్చేవారు, డబ్బులు కావాలని వచ్చేవారు, భూములు కావాలని వచ్చేవారు, అంటే వాళ్ళకి ఆరోగ్యం అని, ఇట్లా ఇంకెన్నో రకాల కోరికలు తీర్చుకోవడం కోసం ప్రభువుని అక్కడికి వచ్చి దర్శించుకుంటూ ఉండేవారు. ప్రభువు మళ్ళీ అక్కడ కొన్ని రోజులు గడిపిన తర్వాత బీదర్లో ఉన్నటువంటి హిందువులు, ముసల్మాన్లు వీళ్ళు ఏం చేశారట, మళ్ళీ ప్రభువుని ప్రార్థించారు. ప్రభు మా కోసం మీరు ఇక్కడ ఒక గాదిని స్థాపించాలి అని, అంటే ఒక సింహాసనాన్ని పూజకి అట్లా స్థాపించాలి అంటే వాళ్ళ కోరికను అనుసరించి ముసల్మాన్లు నివసించే భాగంలో మధ్యగా తన గాదిని ప్రభువు స్థాపన చేశారు. మళ్ళీ అక్కడి నుంచి ఈ జర్నీ నుంచి బీదర్ నుంచి మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత ప్రభువు ఆయన జన్మస్థానమైన కళ్యాణి నగరం, అక్కడే కదా తన అన్నయ్య, తమ్ముడు, అమ్మ ఉన్నది, మళ్ళీ అక్కడికి బయలుదేరారట. కొద్దిమంది శిష్యులు మాత్రమే ఆయన చెంతరించుకొని మిగిలిన వారందరినీ కూడా పంపించేశారు. మళ్ళీ అంటే ఇక్కడి నుంచి కళ్యాణి బయలుదేరుతూ ఆయన సంకల్పించి బయలుదేరారు. ప్రభు మేనాలో ప్రయాణం చేస్తూ ఉంటే హుమ్నాబాద్ వచ్చి దారిలో ఉన్న 2 చిన్న నదులను దాటారు. మళ్ళీ అక్కడి నుంచి బీదర్ నుంచి కళ్యాణికి బయలుదేరారు. కళ్యాణికి బయలుదేరి దారిలో వస్తూ ఆ దారిలో ఉన్నటువంటి హుమ్నాబాద్ దగ్గర 2 చిన్న నదులు ఉంటాయట. ఆ నదులను దాటారు. ఆ కాలంలో ఈ ప్రాంతం అంతా కూడా బాగా మహారణ్యంగా ఉండేది. అంటే ఈ అడవిలో చెట్లు ఇవన్నీ దారిగా కూడా కష్టంగా ఉండేది. సరే, ఎట్లాగో ప్రభు యొక్క మేన అట్లా వెళ్తూ ఉంటే ఇది మహారణ్యంగా ఉండి ఈ చెట్లు యొక్క తీగలు ఇవన్నీ బాగా ఇలా వ్యాపించి ఉండటం వల్ల ప్రభు యొక్క మేన అందులో చిక్కుకుపోయిందట. అంటే వెళ్ళటానికి కూడా దారి లేకుండా ఈ లతా గుల్మాల మధ్య చిక్కుపడిపోయింది. ఇక బోయిలు ఎంత ప్రయత్నం చేసినా కానీ ముందుకు వెళ్ళలేకుండా ఉండిపోయారు. ఇందాకేమో బీదర్ వెళ్దాం అనుకుంటే జరుని నృసింహపురం వెళ్ళారు. ఇప్పుడేమో కళ్యాణి వెళ్దామని ప్రయత్నం చేసి వెళ్తూ ఉంటే, అంటే కళ్యాణికని బయలుదేరి మధ్యలో ఇక్కడ హుమ్నాబాద్ వచ్చేసరికి ఇక్కడ ఆ మహారణ్యంలోని చెట్ల మధ్య, ఈ తీగల మధ్య ప్రభు యొక్క మేన చిక్కుపడిందట. చిక్కుపడినప్పుడు ఇక ఈ బోయిలు వాళ్ళ వల్ల కాల దాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి. ఇంకా అప్పుడు ఈ మేనాన్ని కిందకి దించేసరికి ప్రభు మేనా నుంచి దిగి అక్కడ సమీపంలో 2 బిలవ వృక్షాలు ఉన్నాయట. ఆ 2 బిలవ వృక్షాలు ఉందంటే దాని క్రింద కొంచెంసేపు విశ్రాంతి తీసుకొని అక్కడ కూర్చున్నారు. ఆ మేనా దింపిన స్థలము, చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలన్నింటిలోకి ఎత్తైనది శ్రీ ప్రభు యొక్క దేవాలయం సరిగ్గా మేనా దించబడిన స్థలంలోనే ఉన్నది. ఇప్పుడు మాణిక్యనగర్లో ప్రభు యొక్క మందిరం ఎక్కడుందంటే కరెక్ట్గా మేనాని ఎక్కడ దించారో, అంటే అంత మహారణ్యంగా ఉండేది వాళ్ళ మాణిక్యనగర్గా ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ ప్రదేశం. అక్కడ ఎక్కడైతే ప్రభు మేనా దిగారో అది ఇప్పుడు అక్కడ మందిరం ఉన్న స్థానం అట. శ్రీ ప్రభు యొక్క దేవాలయం సరిగ్గా మేనా దించబడిన స్థలంలోనే ఉన్నది. ఇక్కడ నుండి ప్రభువు ఇక ముందుకు ప్రయాణం సాగింపలేదు. అనుకున్నదేమో కళ్యాణి వెళ్దామని, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అట్లా ప్రభువు ఇక అక్కడ ఆగిపోయారు. ఇక జీవించి ఉన్నంత కాలం కూడా ఇక్కడనే ఉండిపోయారు, ఈ ప్రదేశంలో ఎక్కడైతే మేనా చిక్కుపడి ఆగిందో. ఆ తర్వాత ఇప్పుడు దానికే మాణిక్యనగర్ అని పేరు అనమాట. ఈ మాణిక్యనగరం అంటే ఇప్పుడు ఇది పర్వతం మీద ఉన్నదన్నమాట. ఈ మాణిక్యనగరం ఎక్కడుంది అంటే
మణిచూల పర్వతం మీద ఉన్నది. ఇది గమ్మత్ ఏంటంటే ఇటు ఆంధ్ర బోర్డరు, అటు కర్ణాటక బోర్డరు, ఇటు మహారాష్ట్ర బోర్డరు, 3 ప్రదేశాలకి బోర్డర్గా ఉంటుందన్నమాట. అంటే ఆ ప్రదేశం ఈ మణిచూల పర్వతం మీద ఉన్నది. ఇది బాగా ప్రసిద్ధిగాంచినటువంటి గుల్బర్గా, కళ్యాణి, బీదరు అని 3 ముఖ్య పట్టణాల మధ్యలో ఉన్న త్రికోణాకార పర్వత ప్రదేశము. ఒక ట్రయాంగిల్ షేప్లో ఉండే ఈ 3 మధ్యలో ఉందట ఈ మాణిక్యనగరం. ఈ మణిచూల పర్వతం మీద ఉన్నటువంటి మాణిక్యనగరం. ఇక్కడ మణిచూల పర్వతం అని దీనికి పేరు ఎందుకు వచ్చింది అంటే, ఒకప్పుడు ఈ ప్రదేశంలో ఒక రాక్షసుడు ఉండేవాడట, మణిమల్లుడు అనే రాక్షసుడు. ఆయన్ని ఖండోబా అక్కడే వధించారని చెప్పుకుంటూ ఉంటారు. అందుకని ఆయన పేరు మీదుగా అక్కడ దానికి మణిపర్వతం అని, మణిచూల పర్వతం అని ఆ పర్వతానికి పేరు. ఈ పర్వతం మీదే ఇప్పుడు మాణిక్యనగరం ఉందన్నమాట. అంటే అట్లా ఎత్తైన ప్రదేశంగా అప్పుడు ఎత్తుగా ఉండేది. అక్కడ మట్టి అంతా కూడా ఎర్రమట్టి నేల, అయినా కానీ నీళ్లు బాగా పుష్కలంగా లభిస్తూ ఎప్పుడు వాతావరణం కూడా ఎప్పుడు ఆహ్లాదంగా ఉంటుందట. అందుకని చాలామంది అనుకునేవారంటే, ఓహో ఇక్కడ అంతా బాగుంటుంది కనుక ప్రభు ఈ స్థానాన్ని ఎన్నుకున్నారా అని కొంతమంది ఏమో లేదు, ప్రభు ఇక్కడ అరణ్యాల్లో అక్కడ కనపడుతూ ఉండేవారు, బహుశా ఆయనకి పరిచయం ఉన్న స్థానం ఎప్పటి నుంచో ఇక్కడ తిరుగుతూ ఉన్నారు. అంటే బాబా చెప్తారు చూసారా, షిరిడీని ఎందుకు ఎన్నుకున్నారంటే ఇక్కడ మా వంశస్థులు ఎంతోమంది ఉండేవారు అని. అంటే అంతకుముందు ఎంతోమంది సంతులు, ఎంతోమంది సాధువులు అక్కడ తమ తపస్సుతోటి వాటితోటి పవిత్రం చేశారు కనుక అలాంటి చోటుకే మహనీయులు వస్తారనమాట. ఎందుకు మహారాష్ట్రలో అంతమంది వచ్చారు అంటే కారణం అది, ఎక్కువగా సంతులు వాళ్ళందరూ కూడా వచ్చినటువంటి ప్రదేశం. అందుకని ఈ పర్వతానికి ఈ పేరు వచ్చింది. పైగా ఇక్కడ దీన్ని చౌభాష ప్రదేశం అని కూడా అంటారట. ఎందుకంటే అక్కడ ఈ 3కి బోర్డర్లో ఉండటం వల్ల 3 రాష్ట్రాలకి తెలుగు మాట్లాడతారు, కన్నడ మాట్లాడతారు, మరాఠీ మాట్లాడతారు. అది కాకుండా బీదర్ రాజ్యాన్ని పాలించేవాళ్ళు కనుక అప్పుడు ఈ యవనులు కనుక అక్కడ ఉర్దూ వాళ్ళ భాష. సో ఈ 4 భాషలు మాట్లాడుతూ ఉండేవారు అనమాట. అంటే ఇది ఇక్కడ ఈ ప్రదేశం అంతా కూడా అడవులాగా ఉండి గుహలతోనూ బాగా సౌందర్యంగా ఉండటం వల్ల తపస్సు చేసుకునే వాళ్ళకి ప్రశాంతంగా మంచి స్థానం అంటారు. కానీ మనలాంటి వాడు తపస్సుకి వెళ్ళినా ఏముంటుంది, అక్కడికి వెళ్ళినా కానీ మన ఆలోచనలు ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటుంది అనమాట. అందుకని మాస్టర్ గారు అంటారు, మనం ఎక్కడ కూర్చున్నా కానీ ఆయన గుర్తుండాలి, కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ మన ఆలోచనలు ఇవే ఉన్నాయనుకోండి, తపస్సు కిందకి రాదనమాట. అంతేకాకుండా ఈ ప్రదేశం అంతా కూడా అంతకుముందు ఎంతో గొప్ప వాళ్ళతోటి ఆ ప్రదేశం అంతా రాజుల పరంగా చూసుకున్న, అలాగే స్మృతికర్త అయిన యజ్ఞవల్కుడు, లింగాయత స్థాపకుడు బసవేశ్వరుడు, వీళ్ళందరూ కూడా ఈ కళ్యాణి, మాణిక్యనగర్ ఈ ప్రదేశానికి చెందిన వాళ్ళు అనమాట. అందుకని అంటే ఆ ప్రదేశానికి అంతకుముందు వాళ్ళందరూ కూడా అక్కడ వాళ్ళే. అందుకనే బహుశా మాణిక్య ప్రభు ఆ స్థానాన్ని ఎన్నుకున్నారా అని వీళ్ళందరూ ఇలా అనుకుంటూ ఉండేవారు. ఈ 19వ శతాబ్దంలో ఈ మణిచూల పర్వతం మీదే మాణిక్య ప్రభు అవతరించారు. ఆయన క్రీడాస్థానంగా దీన్ని చేసుకున్నారు అని ఇక్కడ ప్రభు తన గాదిని స్థాపించడం ఇవంతా కూడా ఇక్కడే జరిగింది. ఇక అక్కడి నుంచే ప్రభు సకల మత స్థాపనాచార్యుడిగా ఆయన డంకాన్ని దేశమంతటా మోగించారు. అంటే మాణిక్యనగరం ఆయన ఎట్లా ఏర్పడింది అంటే, మహారణ్యంగా ఉన్నది. ప్రభువు ఇట్లా అక్కడి నుంచి బీదర్ దగ్గర నుంచి బయలుదేరి కళ్యాణికి వెళుతూ ఉన్నప్పుడు దారి మధ్యలో హుమ్నాబాద్ దగ్గర ఈ మహారణ్యాలలో ఆ చెట్ల యొక్క లతల్లో వాటిలో మేనాన్ని చిక్కుకొని బోయిలిక ముందుకు వెళ్ళలేమని చెప్పిన తర్వాత మేనాన్ని దించితే ప్రభు అక్కడ దిగి ఆ బిల్వ వృక్షాల దగ్గర కొంచెం విశ్రాంతి తీసుకున్నారట. ఎక్కడ దిగారో ఇంకా అక్కడే ఉండిపోయారు ప్రభు. ఇంకా ఆయన అంటే ఆదేశంలాగా, ఎట్లయితే ఆయన తపస్సు చేసుకుంటున్న అక్కలపుట్టు స్వామిని ఆ చెట్టు కొట్టుకునేవాడు గొడ్డలతో కొట్టగానే ఆ గొడ్డలు వెళ్ళి ఆ పుట్టలో ఉన్న స్వామి దగ్గర రక్తం కారుతూ ఉందట. అతను ఒక్కసారిగా ఆశ్చర్యపోయి రక్తం ఎక్కడి నుంచి వస్తుందని చూసినప్పుడు అక్కలపుట్టు స్వామి దగ్గర నుంచి ప్రకటమయ్యారు. ప్రకటమై ఈయన భయపడుతూ ఉంటే నువ్వేం భయపడక అన్నారు. ఓ ఇది నేను ప్రకటన కామని ఆదేశంగా నన్ను భగవంతుడు పంపించాడు అనుకున్నారు. అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళారనమాట. అట్లాగే ప్రభువుని ఇక్కడ ఆపేశారు. ఇంకా ఆయన భగవద్ ఆదేశంగా తీసుకుంటారు ఆయన అవతార కార్యాన్ని అక్కడి నుంచే కొనసాగించాలని. అట్లా ప్రభు ఇంక అక్కడి నుంచే తన సకల మత స్థాపన ఆచార్యునిగా
డంకా దేశమంతటా కూడా అక్కడి నుంచే, అంటే ఈ మాణిక్య నగరం నుంచే. ఒకప్పుడు మహారణ్యంగా ఉన్న స్థలం ఇవాళ ఎంతో అద్భుతమైన క్షేత్రం, దత్తక్షేత్రంగా, మాణిక్య నగరంగా, ప్రభువు యొక్క క్రీడాస్థలంగా అది వెలుగొందిందనమాట. అక్కడ ఈ ప్రభువు అవతరించడానికి 300 సంవత్సరాల క్రిందటే ఈ కర్ణాటకలో ఇద్దరు మహాయోగులు ఉండేవారట. ఒక ఆయన పేరేమో సర్వజ్ఞ యోగి, ఇంకొక ఆయన పేరేమో కాలజ్ఞ. సర్వజ్ఞ, కాలజ్ఞ అని ఇద్దరు యోగులు ఉండేవారట. సర్వజ్ఞ యోగి, కాలజ్ఞ యోగి అని. వాళ్ళు 3 సంవత్సరాల ముందే చెప్పారంట, ఇక్కడికి ఒక గొప్ప మహాత్ముడు వస్తాడు, ఆయన ఈ ప్రదేశంలోనే వచ్చిన తర్వాత ఈ నది మీద కొత్త పట్టణం ఒకటి వెలుస్తుంది, ఆయన మాణిక్య ప్రభు అని పేరుతో ఇక్కడ నివసిస్తారు. ఆ యోగి సమాధి చెందిన 10 సంవత్సరాలకి తర్వాత ఈ మొఘలాయల రాజ్యం నూతనావస్థను తాలుస్తుంది అని వీళ్ళు 300 సంవత్సరాల క్రితం మాణిక్య ప్రభు ఇక్కడ అవతరించబోతారు అని, ఆయన మాణిక్య ప్రభు అనే పేరుతో ఉంటారని, ఇక్కడ గొప్ప నది మీద గొప్ప క్షేత్రం వెలుస్తుందని, ఆయన మళ్ళీ సమాధి చెందిన 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ మొఘలాయల యొక్క రాజ్యం నూతనావస్థను దాలుస్తుందని ఇవి చెప్పారు. మన బాబా దగ్గరికి వచ్చేసరికి ఆయన చెప్తారు కదా, ఈ మొఘల్ ఎంపరర్లు కూడా వాళ్ళు వచ్చి దర్శనం చేసుకున్నట్టుగా నువ్వు అక్కడికి వెళ్తే నీకు ఈయన పుడతాడని చెప్పినట్టుగా, అట్లాగే అంటే ఆ నూతన అవస్థను దాల్చిందని చెప్పినట్టుగా అలానే జరిగింది. ఇందాక మనం అనుకున్నట్టుగా ప్రభు మాణిక్య నగరి అనుకోవడానికి ఇక్కడ సుందరంగా ఉంది స్థానం అని ఒకళ్ళు అనుకున్నారు. కొంతమంది ఏమో ఇక్కడ ఎంతోమంది మహాత్ములు అవతరించారు అందుకని వచ్చారని కొంతమంది అనుకున్నారు. కొంతమంది ఏమో ప్రభు ఇక్కడ ఎప్పుడు తిరుగుతూ ఉండేవారు అంతకుముందు పక్కన ఉన్న అరణ్యాల్లో కూడా, అందుకనే మళ్ళీ ఈ స్థానాన్ని ఎన్నుకున్నారేమో అని. ఒకప్పుడు ఒక బ్రాహ్మణ కుటుంబం ఈ కళ్యాణి ప్రభు దర్శనార్థమై పోతూ ఉంటే ఈ దారి మధ్యలో ఒక శిథిలమైన సర్వేశ్వరుని ఆలయం ఉందట. అక్కడ ఆలయంలో దిగి, అంటే ఇవాళ మామూలుగా అక్కడ దారిలో వెళ్ళేవాళ్ళు వాళ్ళకి ఏదన్నా విశ్రాంతి తీసుకోవాలంటే ఎక్కడైనా ఆలయం కనపడితే ఆలయం యొక్క ప్రాంగణంలో తీసుకునేవాళ్ళు. అట్లా వీళ్ళు కూడా ప్రభు యొక్క దర్శనం కోసం వెళ్తూ ఉన్నప్పుడు ఈ దేవాలయంలో అక్కడ సర్వేశ్వరుడు ఆలయంలో దిగి వంట చేసుకొని భోజనం చేయడానికి సిద్ధంగా ఉంటే బందిపోటు దొంగలు ఒక గుంపు ఒకటి వచ్చి వీళ్ళ మీద పడి కొట్టసాగిందంట. ఈ దెబ్బలు తిని ఏడుస్తున్న వాళ్ళందరూ కూడా ప్రభు యొక్క నామస్మరణ చేస్తూ ఉన్నారు. వాళ్ళు స్వామి మాణిక్య ప్రభు యొక్క దర్శనానికే బయలుదేరి వెళ్ళారు. దారి మధ్యలో వీళ్ళు ఒక చోట ఆగి ఒక మందిరంలో వాళ్ళు వంట చేసుకొని భోజనం చేద్దామని ఇక వాళ్ళు రెడీగా ఉన్నప్పుడు ఈ బందిపోటు దొంగలు వచ్చి వాళ్ళని ఒకసారిగా వాళ్ళ మీద పడేసి కొట్టేసేసరికి వీళ్ళు ప్రభు నామస్మరణ చేస్తూ ఏడుస్తూ ఉండేసరికి సడన్గా ఇంతలో ఒక వ్యక్తి ఎట్లా వచ్చారట, బాగా విలువైన వస్త్రాలు ధరించి ఒళ్ళంతా నగలు ఇవన్నీ పెట్టుకొని వచ్చి ఆ పక్కన ఒక రాయి మీద కూర్చొని అలా చూస్తూ ఉన్నారట. చేతిలోనేమో పెద్ద హుక్కా గొట్టము, హుక్కాను పీలుస్తూ ఆ పక్కనే ఒక ఎత్తైనటువంటి రాయి మీద వంటగా కూర్చోసేటో దొంగలు చూశారు. అంటే వీళ్ళేమో ఈ కుటుంబం బ్రాహ్మణ కుటుంబం కొడుతూ ఉంటే ఆ దొంగలు వాళ్ళు ఏడుస్తూ ప్రభు యొక్క నామస్మరణ చేసేసరికి అక్కడ ఎవరో ఒక వ్యక్తి బాగా విలువైన వస్త్రాలు, ఆ వస్త్రాల మీద ఒంటి నిండా బంగారు ఆభరణాలు ధరించి ఒక చేతిలో ఒక పెద్ద హుక్కా ఇది పట్టుకొని వచ్చి ఆ పక్కన ఖాళీగా ఉన్న ఒక ప్రదేశంలో రాయి మీద కూర్చొని ఉన్నారట. ఒక్కసారిగా ఈ బందిపోటు దొంగల దృష్టి వాళ్ళ మీద పడింది. వాళ్ళకి ఎవరు కనపడితే వాళ్ళని దోచుకోవడం కదా, అక్కడ ఎవరు లేరు కాబట్టి ఆ బ్రాహ్మణుడి మీద పడ్డారు. ఇక్కడ అంతకంటే విలువైనవి నగలు వస్త్రాలు ఇవి కనపడుతూ ఉండేసరికి ఒక్కసారిగా వెళ్ళి ఆయన చుట్టుముట్టారట. అంటే ఇప్పుడు ఏంటి ఆయన దోచుకుందాం ఆ ఒంటి మీద అన్నట్టుగా. ఇంక ఎప్పుడైతే వీళ్ళు ఆయన కనపడ్డారో చుట్టూ వచ్చేసరికి ఆ బ్రాహ్మణ కుటుంబాన్ని కాస్త వదిలి వీళ్ళు ఆయన చుట్టూ చేరారు. చేసి ఒక్కసారిగా వాళ్ళందరూ ఆ ప్రభువుని కొట్టడానికి, అంటే ప్రభు అంటే అక్కడ వాళ్ళకి ప్రభు అని తెలీదు, ఎవరో వ్యక్తిని కదా, వాళ్ళని కొట్టడానికి ఎత్తేసరికి చేతులు మనం బాబా చేతిలో చూసినట్టుగా ఆ ముసల్మాన్ బాబాని కొట్టడానికి సిద్ధపడినప్పుడు ఎట్లయితే వాడి ఒక్కసారిగా శక్తి అంతా కూలిపోయి కుప్పలా పడిపోయాడో ఇక్కడ కూడా వీళ్ళ ప్రతి ఒక్క అవయవానికి పక్షవాతం వచ్చిందట. వచ్చి ఎత్తిన వాళ్ళ చేతులు ఎత్తినట్టే, అంటే ఇక వాళ్ళ కదలిక కూడా లేకుండా వాళ్ళందరికీ కూడా అటువంటి అనుభవమే కలిగింది. వాళ్ళ యొక్క సర్వ అంగాలకి కూడా పక్షవాతం వచ్చినట్లుగా అయిపోయింది. ఎత్తిన చెయ్యి ఎత్తినట్లే ఉంచి ఇక దించడానికి కూడా రావట్లేదట. దించిన చెయ్యేమో దించినట్టే ఉండి ఎత్తడానికి రావట్లేదు. ఎట్లా ఉన్నవారు అట్లానే స్తంభించిపోయారు. ఒకసారిగా ఈ దొంగల ముడాకి నాయకుడు ఉంటాడు కదా, వాడికి బాగా కడుపు నొప్పి వచ్చి బాధపడిపోతూ ఉంటే ఒక్కసారిగా అప్పుడు దాకా సుందర రూపంతో
విలువైన నగలు వస్త్రాలు ధరించి ఉన్న రూపం కాస్త ఒక్కసారిగా భయంకరమైన రూపం ధరించిందట. ఇక వాడు భయపడిపోయి ఆ దొంగలందరూ ఏడవసాగారట. దొంగలందరూ ఏడుస్తూ వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ వేడుకున్నారు. అప్పుడు వాళ్ళకి కళ్యాణిలోని మాణిక్య ప్రభువే వీరే అని ఆ దొంగలు తెలుసుకొని ఇంకెప్పుడు ఇట్లాంటి దొంగతనాలు చేయమని ప్రభువుకి క్షమాపణ చెప్పి వాళ్ళు వాగ్దానం చేశారు. ఇక నుంచి మేము దొంగతనాలు చేయమని చెప్పిన తర్వాత మళ్ళీ అతనికి కడుపు నొప్పి తగ్గిపోయిందట. ఈ దొంగలందరూ కూడా మళ్ళీ ఆ పక్షవాతం పోయి చేతులు కాళ్ళు మళ్ళీ కదలికొచ్చి వాళ్ళందరూ కూడా ప్రభువు యొక్క భక్తులయ్యారు. ఒక్కసారిగా ఆయన దర్శనమైన తర్వాత వెంటనే వీరి చెడు స్వభావం కూడా పోయి శుద్ధ మనస్కులయ్యారు అంటున్నారు. అంటే మహాత్ముడి యొక్క దర్శనంతో ఏం జరుగుతుందంటే మనలో అంతటి పరివర్తన వస్తుంది. మహాత్ముడి యొక్క దర్శనం, వాళ్ళ యొక్క అనుగ్రహం ఉంటే మనం ఎన్ని సాధనలు చేసినా కలగంది, ఎన్ని గ్రంథాలు చదివినా కదలంది, ఎన్ని శాస్త్రాలు తెలుసుకున్నా జరగంది, మనలో రాని పరివర్తన మార్పు. అప్పటిదాకా బందిపోటు దొంగలుగా ఉండి దోచుకోవటమే స్వభావం కలిగిన వాళ్ళు సైతం ప్రభు యొక్క దర్శనం కలిగిన తర్వాత ఒక్కసారిగా శుద్ధ మనస్కులైపోయి ప్రభువుకి వాగ్దానం చేసి మళ్ళీ ఇలాంటి దొంగతనాలు చేయమని చెప్పి ఆయన దగ్గర క్షమాభిక్ష కోరి వాళ్ళు ప్రభు యొక్క శిష్యులైపోయారు. ఆ తర్వాత ప్రభువుని అక్కడ ఉన్నటువంటి ఈ శైవ మతానికి చెందిన వాళ్ళు మునీశ్వరులు ఇద్దరు, అలాగే ముసల్మాన్ సాంప్రదాయానికి చెందిన ఒక గొప్ప సాధువు, వీళ్ళందరూ కూడా ఈ ప్రభు అంటే అక్కడ తపస్సు చేసుకునేవారని, వారు ముగ్గురు కూడా ప్రభువుని ఈ ప్రదేశంలోనే ఉండిపోమని కోరారని ఇంకా కొంతమంది చెప్పుకుంటూ ఉంటారనమాట. అంటే ఇక్కడ ప్రభు మాణిక్య ప్రభువులోనే, అక్కడ మాణిక్య నగర్లోనే ఉండటానికి కారణం ఏంటి, ఈ స్థలాన్ని ఆయన ఎన్నుకున్నారనే దానికి ఒక్కొక్కరు తెలిసిన కారణాలని అలా చెప్పుకుంటూ ఉన్నారు. ఏమైనా ఆయన నిర్ణయం, అది ఆయన క్రీడాస్థలంగా ఆయన ఎన్నుకున్నారు. అది అటువంటి అరణ్యం కాస్త ప్రభు అక్కడ ఉండటంతో ఇక గొప్ప నగరంగా అది విలసిల్లిందనమాట. ఇక ప్రభు ఇక్కడ ఉన్నారని తెలిసేసరికి అందరూ మళ్ళీ కళ్యాణి నుంచి ఆయన మిత్రులు, ఆయన శిష్యులు, భక్తులు, తర్వాత కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడే ఉందామని నిర్ణయించుకున్నారు. కాబట్టి ప్రభు ఉండటానికి ఒక పూరి గుడిసె, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఒక పూరి గుడిసె, అట్లా అన్ని గుడిసెల్లాగా ఏర్పాటు చేయించారట. ఇంకా వీళ్ళందరూ మళ్ళీ ప్రభు ఇక్కడ మీరు గాది స్థాపించారనగానే అక్కడ దత్తస్వామి పేరు మీదుగా ఒక గాదిని స్థాపించారు. దానికి కూడా ఒక గుడిసెలాగా పెట్టి, అంటే అప్పుడు కన్స్ట్రక్షన్ అవే కదా, అట్లా ఒక గుడిసెలాగా కట్టి అరణ్యంలో అట్లా ఇక ప్రభు మనం అనుకున్నట్టుగా ఎక్కడుంటే అక్కడ ఆయన అడుగుపెట్టిన తర్వాత ఎంతటి మహారణ్యమైన నిర్జన ప్రదేశమైనా కానీ నిత్యశ్రీ నిత్యమంగళంగా కళకళలాడిపోతూ మళ్ళీ మహావృక్షం దగ్గరికి వచ్చినటువంటి పక్షుల్లాగా ఇంకా ఉన్న వాళ్ళందరూ మళ్ళీ ఎక్కడెక్కడి నుంచో స్వామిని అనేక రకాల కోరికలతోటి, లేకపోతే ఇట్లా ఆయన దర్శించారనే దాంతో ఎంతోమంది అక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత మళ్ళీ మామూలే, మనుషులు ఎక్కడ చేరితే అక్కడ అవసరాలు ఉంటాయి కాబట్టి దుకాణాలు ఇవన్నీ పెరిగిపోయి ఆ మహారణ్య ప్రదేశం కాస్త చిన్న పట్టణంగా అట్లా నిత్య కళ్యాణంగా పచ్చతోరణంగా ఆ పట్టణం పెరుగుతూ ఉందన్నమాట. ప్రభు అక్కడ దత్తాజీ పేరు మీద అక్కడ ఒక గాదిని స్థాపించారని మనం చెప్పుకున్నాం. వీళ్ళందరూ కోరిన తర్వాత అక్కడ మొదటిసారిగా ప్రభువు అక్కడ కూర్చొని ఆయన దర్బారు చేశారట. ప్రభు యొక్క దర్బార్ ఎలా ఉండేదంటే మహారాజుల దర్బారు కూడా చిన్నపోయేట్టుగా ఉండేదట. చూస్తానికేమో ఏమీ లేదు. ఆయన అడిగితేనేమో మేమేమో కడు పేదవారం, మాకేమన్నా ఆస్తులా ఇళ్ళ, నా తమ్ముడికి పిల్లలు ఎవరు ఇస్తారు అన్నటువంటి ప్రభువు ఆయన ఇటువంటి దర్బారు కనుక చేస్తే ఆయన దగ్గరికి వచ్చే ఆర్తులు, అర్ధార్థులు ఇట్లా ఎంతోమంది, అసలు ఒక మహారాజు యొక్క దర్బారు కూడా ప్రభు యొక్క దర్బారు ముందు చిన్నపోయేదట. అంత గొప్పగా అద్భుతంగా జరిగేది, మహారాజుల యొక్క దర్బార్ని మించి ఉండేది అని చెప్తూ ఉన్నారు. ప్రభు నిత్యము దీని మీదే కూర్చొని ఉండేవారు, ఆ గాది మీద అట్లా. ఆ తర్వాత ప్రభువు అక్కడే ఒక పెద్ద బండారుఖానా, మనం మాణిక్యనగర్లోకి వెళ్ళి మందిరాన్ని చూస్తే మనకి ఇటు లెఫ్ట్ సైడు ఒక పెద్ద వంటశాల ఉంటుందన్నమాట. ఎంతో పురాతనమైనలాగా అనిపిస్తుంది. దానికి ఆ బండారుఖానా అంటే వంటశాల ఒకదాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికి కూడా ఇంకప్పటి నుంచి ఆయన ఏర్పాటు చేసినప్పటి నుంచి అన్నపూర్ణ తల్లి ఈ బండారుఖానాలోనే నివసిస్తుందా అన్నట్లుగా ఉంటుందంటే ఇక ఆవిడ ఎప్పుడు వెళ్ళలేదు అన్నట్టుగా. అంటే ఆ దానిలో ఎన్ని లక్షల మంది భోజనం చేసి ఉంటారో లెక్కే లేదు అని అంటూ ఉన్నారు. అయినప్పటికీ కూడా చూడండి ఎంత ఆశ్చర్యమో, బాబా దగ్గరికి ఎన్ని విలువైన పదార్థాలు, ఎన్ని తినుబండరాలు ఎక్కడెక్కడి నుంచో
నాగపూర్ నుంచి, మహారాష్ట్ర నుంచి వచ్చిన గొప్ప గొప్ప సేట్లు, అలాగే అక్కడున్న వాళ్ళు తీసుకొని వస్తూ ఉన్న ఆయన మాత్రం తన నిత్య ఆచరణలో ఏమాత్రం మార్పు రానివ్వకుండా మహాత్ముడైన వాడు ఎలా ఉండాలో ఆ నియమాలనే పాటిస్తూ భిక్షకు వెళ్ళి పంచభిక్ష చేసి ఆ వచ్చిన దాన్ని మళ్ళీ అన్నీ కలిపి గురువుకి అర్పించిన తర్వాత అగ్నికి అంటే దునికి ఆహుతి చేసిన తర్వాత తాను స్వీకరించినట్లుగా ప్రభువు కూడా ఈయన ఇన్ని ఏర్పాట్లు చేసినా ఆయన ఆచరణలో కానీ నిత్యక్రమంలో కానీ ఏ మార్పు లేదనమాట. ప్రభువు భిక్షకు వెళ్ళకపోయినా 2 శిష్యుల్ని పంపించేవారు. వాళ్ళిద్దరూ మళ్ళీ అక్కడి నుంచి పక్కనున్న దానికి పట్టణానికి వెళ్ళి అంటే పక్కనున్న ఊరికి వెళ్ళి వాళ్ళు భిక్ష చేసుకొని తీసుకొస్తే దానిలో నుంచే మళ్ళీ పంచి ఆయన 2 రోజులకు ఒకసారి ఏదో ఒక జొన్న రొట్టె ముక్క తినేవారట. చూడండి ఆయన ఎంత పరిమితంగా అంటే బాబాయ్ ఎట్లయితే 3 ముద్దలు తినేవారో మాణిక్య ప్రభువు కూడా మన తర్వాత ఇంకా నెలలో చూస్తాం. ప్రభువు ఏం తింటారు, ఈయన ఇంత గొప్పగా ఉన్నారు, ఆయనతో కలిసి తిందో పంచభక్ష పర్వాణాలు వస్తాయని ఒక బాగా తిండి మీద ఇది ఉన్న ఒక బ్రాహ్మణుడు వస్తాడనమాట తర్వాత. అంటే ప్రభు ఇంత గొప్ప ఉన్నాడు కదా, ఆయన ఏం తింటాడో, ఆయనతో పాటు ఏం కావాలంటే ప్రభుతో పాటు నీకు భోజనం చేస్తానని కోరుకుంటాడు. మనం తర్వాత చెప్పుకుంటాం ఆ నీళ్ళలో. వస్తే ఆయన అంటారు, నువ్వు చక్కగా వెళ్ళి బండారికారులు అందరితో కలిసి భోజనం చేయంటే లేదు మీరు మీతో పాటే తింటాను, ఏం తినాలో అని. అట్లాగే చూస్తే తీరా సరే ఈరోజు మధ్యాహ్నం పిలుస్తారట. పిలిచినప్పుడు భోజనానికి కూర్చుంటే ఆయనేమో ఇట్లా ఎండిపోయిన జొన్న రొట్టెలు లాంటివి పచ్చడి తినేసరికి ఈయనకి ఆశ్చర్యపోతాడు. నీకు ముందే చెప్పాను చక్కగా వెళ్ళి బండారికారులో భోజనం చేయమని అని. అట్లాగా ఈయన ఎంత చేసినా అంతమంది కోసం అన్నపూర్ణాదేవిని అక్కడ ప్రతిష్ఠించి బండారికాలను ఏర్పాటు చేసి లక్షల మందికి భోజనాన్ని ప్రసాదాన్ని ఇస్తూ ఉన్న ప్రభువు మాత్రం ఎప్పుడో 2 రోజులకు ఒకసారి మాత్రం చిన్న జొన్న రొట్టెని తింటూ ఉండేవారట. మళ్ళీ అది కూడా వీళ్ళు భిక్షకెళ్ళి తీసుకురావాల్సిందే. మళ్ళీ మిగిలి వచ్చేవారని చెప్పుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ భక్త కార్యకల్పద్రుమ గురు సార్వభౌమ శ్రీమద్ రాజాధిరాజయోగి మహారాజ త్రిభువనానంద ద్వైత అభేద నిరంజన నిర్గుణ నిరాలంబ పరిపూర్ణ సదోదిత సకల మత స్థాపిత శ్రీ సద్గురు మాణిక్య ప్రభు మహారాజ్ కీ జై. ఇప్పుడు భజన చేద్దామండి.